బాగానే ఉంటానండి. 175కు 175 జగన్మోహన్ రెడ్డి గారు గెలవబోతున్నారు. ఏముందండి, ఎట్లా గెలిచి చెప్పేది ఏముంది. ఇప్పుడు వారంటీ వ్యవస్థ ఉంది, ఇంటికి వెళ్ళి ఇస్తున్నారు. గత ప్రభుత్వంలో ఆ ఎండల్లో వర్షాల్లో పడి ముసలోళ్ళు ముసకవాళ్ళు వెళ్ళి ఆటో ఛార్జీలు పెట్టుకొని వెళ్ళేవాళ్ళు. 10 8ంటికి వస్తారు, 10ంటికి వస్తారు. వాళ్ళు ఇస్తారో లేదో తెలియదు. అవును చెప్పినాడు. ఏమోనండి, ప్రజలు ఎవరు నమ్మరండి. మళ్ళీ అధికారంలో రావాలి, మళ్ళీ అదే జన్మభూమి కమిటీని పెట్టి మళ్ళీ జనాల్ని రక్తాన్ని తాగడానికి ట్రై చేస్తున్నారు. జన్మభూమి కమిటీల్లో 100 to 100% ఫ్యాడ్ జరిగింది. వాళ్ళ జన్మభూమి కమిటీల వాళ్ళే బాగుపడ్డారులే, కానీ ప్రజలు అనేది బాగుపడే సమస్య లేదు దాంట్లో. మళ్ళీ ధర్మం గెలిచిద్దండి. 175కు 175 జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అదే సీఎం పేరు గెలుస్తారు. అసలు ముందు వాళ్ళకి నియోజకవర్గం ఎక్కడ ఉందో ఒక నియోజకవర్గంలో బూతులు ఎన్ని ఉన్నాయో చూసుకోమనండి ముందు వాళ్ళు. అంత సినిమా ఏముండదండి దాంట్లో. వాళ్ళు సినిమాలో చెప్పుకునే డైలాగులు పొలిటికల్లో చెప్పుకుంటే మాత్రం ఎట్లా నడిచిద్ది చెప్పండి. అసలు ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదండి. ధర్మం గెలిచిద్ది. 175కు 175 జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతున్నారు. ప్రశాంతంగా ఇక్కడ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో నూరి ఫాతిమా గారు మళ్ళీ ఎమ్మెల్యే అవుతున్నారు. మహిళా మినిస్టర్గా అవుతుంది, మైనార్టీ మినిస్టరు.